గుంటూరు జిల్లా చంద్రమౌళి నగర్లోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని నూతన పార్టీ ఆఫీస్పై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. కొంతమంది దుండగులను అదుపులోకి తీసుకున్నారు. దారి జరగడంతో మంత్రి విడుదల రజని కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. రాళ్ళు ఇవి డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ పంపించడం జరిగింది, చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు. దాన్ని బట్టేసి అంటే మనం జనరల్గా ఏమంటే టౌన్ అంతా కూడా ఈ నూతన సంవత్సర వేడుకలతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అన్ని సెంటర్లో బేకర్స్ ఫన్ కానీ, బృందావన్ గార్డెన్ కానీ ప్రతి ఒక్క చోట ఆ విధంగానే వేసుకుంటే అది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కొంతమంది మద్యం తాగిన వాళ్ళు ఉండి ఈ విధంగా చేశారు. మనం ఇది నూతన సంవత్సర వేడుకలు అందరూ సంతోషంగా జరుపుకోవాలి, కానీ ఈ విధంగా జరుపుకోకూడదని చెప్పి మనం ఎంత నచ్చి చెప్తున్నా వినకుండా వాళ్ళు